చాలి. సో అదొక ప్రిన్సిపల్. ఇంకో ప్రిన్సిపల్ కలిసి ఉండాలి. యూ షుడ్ ఆల్వేస్ బి అండర్ సమ్ అథారిటీ. ఎంత బుద్ధి ఉన్నా, ఎంత ఎంత తెలివైన వాళ్ళైనా, ఎంత సంస్కృత పండితులైనా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ఎంత తపస్సులు చేసినా మనసు అందరినీ మోసం చేయగలుగుతుంది. ఎవరినైనా మోసం చేయగలుగుతుంది మనసు. మాయాశక్తి మన మనసు ఎంత తేలిగ్గా మోసం చేస్తుందంటే మనమే నమ్మలేమన్నమాట. అంత తేలిగ్గా మోసం చేయగలుగుతుంది. అందుకనే ఎప్పుడు ఒక అధికారులతో ఉండి, ఒక శరణాగతులు అయ్యి, వాళ్ళు చెప్పేవి గ్రహించి, ఆలోచించి ఆ విధంగా మనం సేవ చేయాలి. సో దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఇన్ విచ్ వి డూ డివోషనల్ సర్వీస్. Then the next point I mentioned is that చేతులు పట్టుకుని, ఒకరికొకరు చేతులు పట్టుకుని సహకరించుకుని వెళ్ళాలి. నేను ఒక్కడనే చేస్తాను, మీరు ఎవరు చేయకూడదు. పొద్దు నుంచి రాత్రి దాకా అన్ని అనౌన్స్మెంట్స్ నేను చేస్తాను, అన్ని ఇది నేనే చేస్తాను, అన్ని నేనే చేస్తాను, అన్ని నా దగ్గరికి రావాలి, అన్ని నేనే చేస్తాను. అలా కాదు. ఇతరుల చేత చేయించాలి, ఇతరులకు ప్రోత్సహించాలి, ఇతరులు ముఖండ్లు అయ్యేలాగా చూడాలి. దాన్ని చూసి మనం ఆనందించాలి. నిజమైన భక్తుడు ఇతరులు బాగా ముందుకు వస్తున్నారంటే అది చూసి ఆనందిస్తాడు. అండ్ అక్కడికి ఇంకొంచెం విషయం చెప్పింది, ఎంత చేసినా తృప్తి ఉండకూడదు. వి షుడ్ ట్రై ఆల్వేస్ ప్రే, ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా ఎక్కువ చేయగలుగుతాను. హౌ కెన్ ఐ సర్వ్ మై గురు గౌరాంగ, గురు పరంపర మోర్ అండ్ మోర్. అది ఆ విధంగా కూడా ఆలోచించాలి. ఈ 64 పద్ధతులు ఈ మనస్సుతో, ఈ మనస్సు సంకల్పంతో, ఈ భావనతో చేస్తే అవి then Krishna becomes very happy to receive this service. Becomes very happy to receive this service. మనం కూడా నేను చూస్తూ ఉంటాను కదా, ఎంతో మంది ఈ నిస్వార్థ భావనతో, ఆనందంతో, ఉత్సాహంతో చేసి, ప్రభు మీరు చెప్పారు ఇలా చేయమని, హియర్ ఇస్ దిస్, ఐ హావ్ ట్రైడ్ మై బెస్ట్, కైండ్లీ యాక్సెప్ట్ ఇట్. ఏమైనా అసంతృప్తిగా ఉంటే, అనిపిస్తే మీకు దయచేసి చెప్పండి, నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై టు డూ ఈవెన్ బెటర్ అని చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలాంటి వాళ్ళు చూస్తే మనకు కూడా ఆనందంగా ఉంటుంది. బాగా చేయడమే కాకుండా వచ్చి అర్పించి, దీనికన్నా ఇంకా బాగా చేయాలనిపిస్తుంది నాకు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్ దయచేసి మొగమాటం లేకుండా చెప్పండి, వి విల్ ట్రై టు లెర్న్ దోస్ ప్రిన్సిపల్స్ అని చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. గొప్ప వాళ్ళని చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది మనకి. ఇదేంటబ్బా ఇతను వచ్చాడు, ఒక చిన్న పెసరు, ఒక మాట మేబీ యూ కెన్ డూ బెటర్ దెన్ దిస్, ఇంతకన్నా కొంచెం బాగా చేయొచ్చు కదా అంటేనే కోపం వచ్చేస్తుంది. మీకు ఎంత తెలిసినా తృప్తి ఉండదు. మీరు ఇలాగే ఎప్పుడూ యూఆర్ ఆల్వేస్ ఫైండింగ్ ఫాల్ట్స్. ఆయన అంటే మీకు ఇష్టం, ఈమె అంటే మీకు ఇష్టం, నేనంటేనే మీకు పడదు అని ఎదురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు వస్తే మనం ఏం చేస్తామంటే, ఈయన రాని వెళ్ళిపోని వెంటనే ఈయన దగ్గర ఏం మాటలు చెప్పక్కర్లేదు, చెప్తే గొడవలు అవుతాయని అనుకుని వదిలేస్తాం, చెప్పము. అసలు ఏమి వాళ్ళకి మంచిది వాళ్ళు తప్పు చేసినా, అయినా నువ్వు వెళ్ళిపోయి, నీతో గొడవలు ఎందుకు మాకు అని చెప్పేస్తాం. అలాంటి ఆ భావనతో పనిచేసే వాళ్ళకే నష్టం. వాళ్ళని తిద్దే వాళ్ళు ఎవరు ఉండరు. There is nobody to correct them. If there is nobody to correct, how will they improve? గురువుల దగ్గర ఉంటే మనం ఎప్పుడు ఏదో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అర్జునుడు ద్రోణాచార్యులు వెనకాలే తిరిగేవాడంట. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ, ఆయన పొరపాటున ఎక్కడైనా ఏదైనా మంచి విషయం చెప్తారేమో అని అది చెప్తే వెంటనే గ్రహించుకుని, ఆలోచించుకుని, దాన్ని పద్ధతి ప్రకారం he used to follow that. But he was always anxious, always with the guru thinking, oh, who knows when my guru, what he will speak or what he may need. ఒకటి నేర్చుకోవడానికి, ఇంకోటి సేవ చేయడానికి. ఆయనకి ఏదో తొందర వచ్చింది, ఏదో అనిపించింది, ఏదో చేయాలో అనిపిస్తుంది. అప్పుడు వెంటనే పక్కనే నేను ఉండాలి. అప్పుడు నాకు
ఆదేశిస్తాడు, నన్ను ఆదేశిస్తాడు, నేను అప్పుడు చేసే అవకాశం దొరుకుతుంది అని ఆ భావనతో అర్జునుడు ఎప్పుడూ ద్రోణాచార్యులు వెనకానే తిరిగేవారు. అందరూ శిష్యులే, కానీ అర్జునుడు గొప్ప శిష్యుడు అంటారు. బికాస్ ఆఫ్ దట్ ఈగర్నెస్ టు లెర్న్. ఓ భాగవతం చదివేసాను, భగవద్గీత చదివేసాను, ఇది చదివేసాను, ఇంకా నేర్చుకున్నది ఏముందిలే, మనం అంతా తెలిసేసుకున్నాం, భక్తి శాస్త్రి అయిపోయింది, భక్తి వైభవం చేస్తున్నాను, ఇంకేముంది మనకు తెలుసుకునేది అని అనుకునే వాళ్ళు కూడా, అలాగ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఎంత గ్రంథాలు చదివినా భక్తి, ప్రేమ, అనురాగం అనేది ఓ గురువు మూలకంగానే మనకు వస్తుంది, గురువు కృప మూలకంగానే వస్తుంది. ఆ తీవ్రత అనేది అన్ని ఎంతవరకు ఇది నిజమంటే, రామచంద్రుడు సీతాదేవిని అహల్య దగ్గరికి వెళ్ళి రామచంద్రుడు సీతకు చెప్తాడు, పతివ్రత ఎలా ఉండాలి, పతివ్రత అంటే ఏంటి, మొగుడి సేవ, పిల్లల పరివారం సదస్యుల సేవ ఏ విధంగా చేయాలి అనేది అహల్య దగ్గర నేర్చుకోని భగవంతుడు శ్రీరామచంద్రుడు అహల్యాని ఆదేశిస్తాడు, నేర్చుకో నువ్వు అని. ఎవరు? రామచంద్రుడు సీతామాతకి అహల్య దగ్గర నేర్చుకో అని చెప్పి ఆదేశిస్తాడు. అంతా తెలిసిన వాల్మీకి మహాముని, వాల్మీకి బ్రహ్మ నారదులు వస్తే ఎంతో గౌరవంగా, ఎంతో భక్తితో, ఎంతో శ్రద్ధతో, ఎంతో ఆనందంతో వాళ్ళు చెప్పే హితవచనాలన్నీ వింటారు ఆయన. నాకు తెలియంది ఏముందిలే, నా శిష్యుడే ఎంత గొప్పవాడు అని అలా చెప్పరే వాల్మీకి శిష్యుల పైకి బృహస్పతి ఉంటాడు. బృహస్పతి వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్కాలర్స్. కానీ వాల్మీకి బ్రహ్మ నారదుడు ప్రత్యక్షం అయినప్పుడు వాళ్ళ శరణ కమలాల దగ్గర కూర్చుని వాళ్ళకి సేవ చేసి వాళ్ళ ఆదేశాలన్నీ ఎంతో గౌరవంగా, ఎంతో ఆనందంగా స్వీకరిస్తాడు. అహల్యాదేవి కూడా చెప్తుంది మదర్ సీతకి, మొగుడిని ఎలా చూసుకోవాలి అని చెప్పి చాలా అద్భుతమైన విషయాలు నేర్పిస్తుంది సీతమాతకి. నీకు తెలియదని కాదు, కానీ నా కర్తవ్యం భగవంతుడు శ్రీరామచంద్రుడు ఆదేశం కాబట్టి నేను తెలుసుకున్నది నీతో పంచుకుంటానని చెప్పి అహల్యాదేవి మాత సీతకి చెప్తుంది అనమాట. ఎంతో అద్భుతమైన విషయాలు చెప్తుంది. అలాగే వాల్మీకి కూడా నారదుడు బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడి అక్కడ కూడా నేర్చుకుంటాడు ఆయన. ఎప్పుడూ మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం, సిద్ధంగా ఉన్నప్పుడే భగవంతుడు ఇంకా ఇంకా మంచి మంచి విషయాలు మనకి నేర్పిస్తాడు. నాకు ఇంకేముందులే నేర్చుకోవడానికి, భక్తి వైభవం కూడా ఇవాళ రేపు అయిపోతుంది, అనేక భక్తి వేదాంత కూడా నూరేసి పడేస్తాను నేను అని అనుకున్న వాళ్ళకి శాస్త్రజ్ఞానం ఉంటుందే కానీ పరిపూర్ణత అనేది, పక్వమైనటువంటి భక్తి లేకపోవచ్చు. మెచ్యూరిటీ ఇన్ డివోషనల్ మూడ్ మే నాట్ బి దేర్. దే మే హ్యావ్ శాస్త్రిక్ నాలెడ్జ్. శాస్త్రజ్ఞానం ఉంటే ఉండొచ్చేమో కానీ నిజంగా భక్తి హృదయంలో నిండిపోదు. భక్తి హృదయం నిండాలంటే నమ్రత కావాలి, వినయం కావాలి, కుతూహలం కావాలి, తల ఉంచుకుని వెళ్ళే భగవంతుడు, గురువు, కృష్ణుడు ముందు, వైష్ణవుల ముందు ఎప్పుడు చాలా హెచ్చరికతో, చాలా ఎవరి నోట్లో ఏమి ఆణిముత్యాలు రాలి వస్తాయో అనేది ఆ విధంగా మనం వింటూ ఉండాలి. ఆ విధంగా మనం వింటుండాలి. యుధిష్ఠిరుడు ఒకప్పుడు సమ్రాటుడైనా అడవిలో ఉన్నప్పుడు, వనవాసం చేస్తున్నప్పుడు రోజు గొప్ప గొప్ప సాధువుల్ని, ఋషుల్ని, మునిల్ని పిలిపించి వాళ్ళని ఆరాధించి వాళ్ళకి సన్మానం చేసి, ఆయనకు ఉన్న శక్తి ప్రకారం సన్మానం చేసి ఆయన వాళ్ళకి ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్న ఉత్తరాలు మూలకంగా ఆయన కూడా నేర్చుకునేవాడు. రోజు ప్రతినిత్యం అడవిలో ఉన్నంత కాలం భగవంతుడి గురించి, భక్తి గురించి, భాగవతం గురించి, అవతారాల గురించి నేర్చుకునేవాడు. సో నిజమైన భక్తుడు ఎప్పుడూ కుతూహలతో ఉంటాడు నేర్చుకోవడానికి. మనం అది ఒక ఎప్పుడూ మనం నేర్చుకుంటున్నాను, ఇంకా చదవాలి, తెలుసుకోవాలి అనే మూడ్లో ఉంటే హృదయం కూడా
పీపుల్ ఆర్ యంగ్ ఎట్ హార్ట్ అంటాం. వయసు పెరిగిన హృదయం ఇంకా యవ్వనంలో ఉన్నట్టుంది. హీస్ లెర్నింగ్, హీస్ గాట్ ఎ లెర్నింగ్ హార్ట్, లెర్నింగ్ మెంటాలిటీ అని చెప్తాం. అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే ఇంకా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అనే భావనతో ఉంటాం మనం. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే భగవంతుడు చూస్తాడు ఎవరు ఇటువంటి మూడ్ లో ఉంటారో అతనికే భగవంతుడు తన హృదయంలో ప్రకాశం అవుతాడు. వాళ్ళ అటువంటి భక్తులు హృదయంలో ప్రకటమై జ్ఞానం ఇస్తాడు, భక్తి ఇస్తాడు, అనురాగం ఇస్తాడు, అన్ని ఇస్తాడు భగవంతుడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ భక్తి. అద్భుతమైన భక్తి అది. దట్ ఈస్ రియల్ భక్తి. సో భక్తి చేయడం ఒకటి, అనురాగంతో చేయడం ఒకటి, కృతజ్ఞతతో చేయడం ఒకటి, నమ్రతతో వినయంతో చేయడం ఒకటి, ఆనందంతో చేయడం. ఎంతో అద్భుతమైన అవకాశం గురువు కృష్ణుల కృప వాళ్ళకి దొరికింది అని అనిపించుకుంటూ చేయడం. ఇంకా నేర్చుకోవాలి, చాలా ఉన్నాయి విషయాలు, నేర్చుకునేటువంటి విషయాలు చాలా ఉన్నాయి అని అనిపించుకోవడం, అనుకోవడం. ఎందుకంటే భగవంతుడి గురించి ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. చాలా చాలా ఉంటుంది. ఇంకా ఉంటుంది. చైతన్య మహాప్రభు ఆశ్చర్యపోయేవారు. ఠాకూర్ హరిదాస్ హరినామం గురించి వర్ణించుతున్నప్పుడు, హరినామం అనేది ఇలా జపం చేయాలి, ఇది అపరాధాలు, ఇది ఈవెన్ ఈ విషయాల గురించి మనం హెచ్చరిక వహిస్తూ ఉండాలి. ఈ విషయాలు తప్పు అవుతాయి, ఇది అపరాధం అవుతుంది, ఇది దిస్ ఇస్ ద రైట్ మూడ్ ఇన్ విచ్ వీ హావ్ టు చాంట్ అంటే చైతన్య మహాప్రభు ఆశ్చర్యంతో వినేవారంట. ఆ నేర్చుకునేటువంటి కుతూహలం ఉంటేనే ఇట్స్ వెరీ స్పెషల్ మూడ్. నేర్చుకోవాలి అనే కుతూహలం ఉంచుకోవడం. అప్పుడు ఇంకా నేర్పిస్తూనే ఉంటాడు భగవంతుడు. నేర్చుకోవడం అనేది ఎప్పుడు ఆపడు భగవంతుడు, ఇంకా నేర్పిస్తూనే ఉంటాడు. ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సింది, ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. అది ఇంకో విషయం ఏంటంటే, మన భాగవతం, భగవద్గీత, చైతన్య చరితామృత, రామాయణం, నెక్టర్ ఆఫ్ డివోషన్ చదివినప్పుడు మనం ఎన్నిసార్లు చదువుతామో అన్ని నూతన విషయాలు మనకి, కొత్త విషయాలు మనకి కనిపిస్తాయి ఈ గ్రంథాల్లో. గురుమహారాజ్ చెప్పారు ఈ మధ్య, భగవద్గీత ఎన్నోసార్లు చదివాను, 100 సార్లు కన్నా ఎక్కువ చదివాను, మళ్ళీ చదువుతున్నాను. ఇప్పుడు మళ్ళీ చదువుతుంటే ఎన్నెన్నో కొత్త విషయాలు నాకు అవగాహన అవుతుంది, నాకు అనిపిస్తుంది అని చెప్పారు ఆయన. ఎందుకంటే కృష్ణ ఇస్ ఎవర్ ఫ్రెష్. ఎప్పుడు వాడిపోని పువ్వులు అనమాట ఇవన్నీ. ఎప్పుడు సువాసన ఇస్తూనే ఉంటాయి ఈ గ్రంథాలు. ఎప్పుడు కొత్త కొత్త అర్థాలు ఇస్తూనే ఉంటాయి. కానీ కొత్త కొత్త అర్థాలు వచ్చినప్పుడు మనం వెరిఫై చేసుకోవాలి. ఇది ఇలా అనిపిస్తుంది, ఇది కరెక్టా కాదా అని ఇప్పుడు మనం వెరిఫై చేసుకోవాలి. సో అందుకనే భక్తి జాబిలో చేసేవాళ్ళు, భక్తి చూసేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ హృదయం కూడా దే విల్ బి వెరీ యంగ్ ఎట్ హార్ట్, వెరీ యంగ్, వెరీ ఇంటెలిజెంట్, అండ్ దే ఆర్ ఆల్వేస్ లెర్నింగ్. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళతో సాంగత్యం చేయడం, స్నేహం పెంచుకోవడం, సేవ చేయడం వాళ్ళ ఆదేశం. ఇట్స్ వెరీ నైస్. ఈ రోజుకి కూడా గురు మహారాజ్ పడుకునే ముందు హీ హియర్స్ శాస్త్రాలు, భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృత, కృష్ణ, నెక్టర్ ఆఫ్ డివోషన్ చదివిస్తారు ఎవరి చేతన. ఆయన వింటూ 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 పడుకుంటారు. ఆయన ఎప్పుడు రాస్తాడు. సచ్ అమేజింగ్ థింగ్స్ ఐఎమ్ రియలైజింగ్ నౌ బై రీడింగ్ దిస్ బుక్. చాలా కాలం అయింది నెక్టర్ ఆఫ్ డివోషన్ చదివి, మళ్ళీ ఇప్పుడు చదువుతున్నాను అని, మళ్ళీ వింటున్నాను అని చెప్తారు. భక్తి అనేది చాలా అద్భుతమైనటువంటిది ప్రయాణం. కుతూహలతో, నిస్వార్థ భావనతో చేసిన వాళ్ళకి ఇట్స్ సచ్ అన్ ఎక్సైటింగ్, హ్యాపీ జర్నీ. కృష్ణుడి ఎంత నేర్చుకుంటాం కృష్ణుడి గురించి, అంత ఆనందం ఎక్కువ అవుతుంది మన హృదయంలో. అవర్ హార్ట్, అవర్ మైండ్, everything becomes even more light-hearted and even more happy.
దట్స్ ద బ్యూటీ ఆఫ్ భక్తి అన్నమాట. సో నెక్టర్ ఆఫ్ డివోషన్ లో 64 పద్ధతులు, విధానాలు ఉన్నాయి. కానీ అవి ఏ భావనతో, ఏ భక్తి భావనతో చేయాలి అనేది మనం ఈ రోజు కొంచెం అర్థం చేసుకుంటున్నాం. వాట్ ఎవర్ భక్తి యు డూ, యు షుడ్ డూ ఇఫ్ యు డూ ఇన్ ద రైట్ మూడ్. మే కృష్ణ బి హ్యాపీ, భగవంతుడు తృప్తికరంగా అనిపించాలి, భగవంతుడు ఆనందించాలి, భగవంతుడు, గురు, కృష్ణ, సాధువులు ఆనందించాలి. ఆ భావనతో చేసేవాడు చాలా పవిత్రుడు, చాలా భాగ్యవంతుడు. మే ద లార్డ్ బి హ్యాపీ, మే ద లార్డ్ బి ప్లీజ్డ్, మే ద వైష్ణవర్స్ బి ప్లీజ్డ్ అని అనుకుని చేసేవాళ్ళు చాలా 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 బ్లెస్డ్. వాళ్ళందరూ పవిత్రులు, పవిత్ర జీవులు వాళ్ళందరూ. ఎంత బాగా సేవ చేయొచ్చు అంటే, భగవంతుడు శ్రీరామచంద్రుడు దండకారణ్యంకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్నాళ్ళు ఇక్కడ ఉందాంలే అని చెప్పి లక్ష్మణ్ని పిలిచి ఒక కుటీరం కట్టమంటాడు. కుటీరం కట్టమంటే చెప్తాడు, లక్ష్మణ్ అడుగుతాడు, కుటీరం కడతాను అన్నయ్య మీకోసం, ఏ విధంగా కట్టాలి, ఏమైనా డిజైన్ ప్లాన్ మీరు ఏమైనా నాకు చెప్తారా, దాని ప్రకారం నేను చేస్తాను అని చెప్తాడు. అప్పుడు భగవంతుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడికి చెప్తాడు, నాకు ఇది బయట ఒక వరండా కావాలి, ఇది కావాలి, అది కావాలి, చిన్న పూజలు చేయడానికి ఇది కావాలి, దాని పక్కన బెడ్రూమ్ కావాలి, దాని ఇలాగా వర్ణిస్తాడు భగవంతుడు శ్రీరామచంద్రుడు. వర్ణించి సరే నువ్వు ఇలా కట్టు అని చెప్తాడు రామచంద్రుడు. భగవంతుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడికి చెప్తాడు. లక్ష్మణుడు ఆలోచించి అలాగే కడతాడు. లక్ష్మణుడు దాంట్లో కొంచెం మారుస్తాడంటే ఇంకొక రూము అది యాడ్ చేస్తాడు ఆలోచించుకుని. అంటే అప్పుడు భగవంతుడు శ్రీరామచంద్రుడు వచ్చి అదంతా చూసి అనుకుంటాడంట, నేను లక్ష్మణుడికి ఇంత కట్టమని చెప్పాను కానీ ఈ విషయం నేను చెప్పలేదు, పక్కన ఇంకొక రూమ్ ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది అని. కానీ నా మనసులో ఉన్న మాటని గ్రహించుకుని ఎంత పర్ఫెక్ట్ గా చేసాడు ఇతను. నేను చెప్పకపోయినా, స్పష్టంగా చెప్పకపోయినా నా మనసులో ఉండే మాటని ఎంత అద్భుతంగా గ్రహించుకుని నాకు తోచినట్టే చేసాడే లక్ష్మణుడు. నేను అది చెప్పలేదు, సరేలే చెప్పకుండా ఊరుకున్నాను, కానీ నేను తోచినట్టే కట్టాడే, నేను ఆలోచించినట్టు కట్టాడే, నేను ఊహించినట్టు కట్టాడే అని భగవంతుడు శ్రీరామచంద్రుడికి అనిపిస్తుంది. అంటే మీరందరూ కూడా అలాగే చేయండి అని చెప్పలేదు, గురువు ఒకటంటే వేరే ఏదో చేసి అది లక్ష్మణుడి రామచంద్రుడి మధ్య జరిగిన లీల. రామ బికమ్స్ హ్యాపీ, ఈస్ థింగ్స్. నేను అనుకున్నది నేను చెప్పకపోయినా అతను గ్రహించుకుని అది చేశాడే అని. అదొక దట్ ఈస్ ద సిన్సియారిటీ ఆఫ్ లక్ష్మణ. ఎంత సిన్సియర్ గా లక్ష్మణుడు ప్రార్థన చేసుకుని చేసుకుంటాడు, భగవంతుడా నీకు తృప్తికరంగా ఉండాలి, నువ్వు నా మూలకంగా ఏం చేయించుకుంటావో చేయించుకో, వాట్ ఎవర్ యు వాంట్ యు మేక్ ఇట్ డన్ త్రూ మీ, వాట్ ఎవర్ యు వాంట్ యాజ్ పర్ యువర్ లైకింగ్ యు మేక్ ఇట్ డన్ త్రూ మీ. నేను నీ చేతిలో కీలు బొమ్మ లాంటి వాడిని అని ప్రార్థన చేస్తాడు. కాబట్టి రామచంద్రుడు మనసులో ఏమి ఊహించుకున్నాడో అదే ప్రకటమవుతుంది. సో దిస్ ఈస్ ద సీక్రెట్ అన్నమాట. మనం ఎప్పుడు వి షుడ్ ఆల్వేస్ బి థింకింగ్, మనం గురు పరంపరలో వచ్చేటువంటి ఆదేశాన్ని స్వీకరించాలి. దట్ విల్ బి వెరీ ప్లీజింగ్ టు కృష్ణ అని అంటాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చైతన్య మహాప్రభుకి జై, రూప గోస్వామికి జై. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సో వీ స్టడీడ్ 64 ways of serving. నౌ టుడే వీ స్టడీడ్ ద మూడ్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు సర్వ్. అర్థమైందా? ఏ మూడ్లో, ఏ భావనతో, ఇన్ వాట్ మూడ్ వీ షుడ్ డూ ద సేవ అనేది నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వీ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ చాప్టర్. వాట్ ఈస్ ద నెక్స్ట్ చాప్టర్? ఎవిడెన్స్ రిగార్డింగ్ డివోషనల్ ప్రిన్సిపల్స్. నేను అప్పుడే చెప్పాను, రూప గోస్వామి ఈ 64 పద్ధతులు ఎందుకు మనం పాటించాలి అనేది శాస్త్ర మూలకంగా మనకు నేర్పిస్తాడు. శాస్త్రాల్లో ఎక్కడ
ఏ శాస్త్రంలో, ఏ పురాణాల్లో, ఏ గ్రంథంలో భగవంతుడు మన ఎదురుగుండా వస్తే లేచి నించోవాలి అని రాస్తారు, నమస్కరించాలి అని ఎక్కడ రాసుంది, ఏకాదశి నాడు మనం వ్రతం చేయాలని ఎక్కడ రాసుంది, కార్తీక మాసంలో విశేష వ్రతాలు చేయాలి అనేది ఎక్కడ రాసుంది అని ప్రమాణంతో పాటు మనకి నేర్పిస్తారు. అలాంగ్ విత్ ప్రూఫ్ ద లార్డ్ విల్ టీచర్స్. రూపగోస్వామి మనకు నేర్పిస్తున్నారు, ఈ విల్ టీచర్స్. అది నెక్స్ట్ 1 or 2 chapters లో ఉంటుంది. దట్ ఐ థింక్ వీ కెన్ ఫినిష్ క్విక్లీ, ఎందుకంటే ఆ పద్ధతిని అప్పుడే నేర్చేసుకున్నాం. అది ప్రమాణం, వేర్ ఇస్ ఇట్ మెన్షన్డ్, ఎక్కడ అలా రాసుండి పల్లకి మీద ఊరేగి పెడుతుంటే మనం పల్లకి వెనకాల నడవాలి, తులసి మహారాణికి ఆరాధన చేయాలి, పీపుల్ ట్రీ, థింగ్స్ కనెక్టెడ్ విత్ కృష్ణ వి షుడ్ వర్షిప్, గురువుని స్వీకరించాలి, పండగలు చేయాలి. ఆల్ దీస్ థింగ్స్ ఎక్కడ, ఏ ప్రమాణం ఎక్కడ ఉంది అనేది నేర్పిస్తారు. ఓకే, ఎనీ క్వశ్చన్ ఆర్ కమెంట్స్? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామ్ ప్రభుజీ. ఇవాళ మా మ్యారేజ్ డే ప్రభుజీ, బ్లెస్ చేయాలి. వావ్, హరి బోల్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. ఆనందంగా అన్యోన్యతతో భగవంతుడి సేవ మరింత ఉత్సాహంతో మీరిద్దరూ ఎప్పుడూ చిరకాలం నవ్వుతూ ఆనందంగా చేయాలి, చేస్తూనే ఉండాలి, అందరికీ నేర్పించాలి అని కోరుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మీరందరు తప్పకుండా మా ఇంటికి వచ్చి మా ఇల్లు పావనం చేయాలి ప్రభుజీ. అందరి క్లాస్ లో ఉన్న వాళ్ళందరికి కూడా ఒకసారి రిక్వెస్ట్ చేసి చెప్దామని. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. Yeah, Satyaraj, Venkatesh, Sri Govinda, Sumangala, you people have any comments or questions? Yes. Yes, Prabhu. Hare Krishna, Prabhu. Dandavad Pranam, Prabhu. ఫస్ట్ మీకు కంగ్రాట్స్ చెప్తాను ప్రభు, ఎందుకంటే కర్ణాటక ఇస్కాన్ మీకు ప్రెసిడెంట్ అయ్యారని తెలిసింది ప్రభు. చైర్మన్ కర్ణాటక స్టేట్ డివిజనల్ కౌన్సిల్ ప్రభు. చాలా ఆనందమైంది ప్రభు చెప్పగా తెలియగానే. స్మాల్ పోస్ట్, మీ అందరి ఆశీర్వాదం. స్మాల్ పోస్ట్, పెద్ద ఆశీర్వాదం వల్ల వచ్చింది ఆ జవాబారి, ఆ బాధ్యత వచ్చింది. 1 year టర్మ్ అన్నమాట. యునానిమస్ గా ఎలక్ట్ అయ్యాను. అందరి ఆశీర్వాదం. వెరీ గ్రేట్ఫుల్ టు యు. చెప్పండి ప్రభు. మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో భగవద్గీత, భాగవతం అని ఒక వాడిపోని పూలు అని చెప్పారు ప్రభు. చాలా బాగా అనిపించింది ప్రభు. ఎన్నిసార్లు చదివినా అవి సువాసన వెదజల్లుతుంటాయి. అది బాగా అనిపించింది ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ, వెరీ నైస్. సత్యరాజ్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. నాకు చిన్న ప్రశ్న ప్రభుజీ. అంటే ఇప్పుడు మనం సర్వీస్ లో ఉన్నప్పుడు ఏదైనా మిస్టేక్స్ జరిగితే మన ముందు గాని మన పక్కలో గాని వైష్ణవాస్ ని క్రిటిసైజ్ చేస్తారు. అలా ఉన్నప్పుడు మన స్టాండ్ ఎలా ఉండాలి? అంటే వైష్ణవుల గురించి తప్పుగా మాట్లాడినా, వైష్ణవుల గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడడం విన్నా కూడా అది వైష్ణవ అపరాధ కిందకి వస్తుంది. అలాంటప్పుడు మన స్టాండ్ ఎలా ఉండాలి? హరే కృష్ణ. సత్యరాజ్, యు ఆస్క్డ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, వేరే వాళ్ళు తప్పు చేస్తే మనం ఎగతాళిగా మాట్లాడడం, నిందించడం, దూషించడం చాలా అపాయకరం. ఎందుకంటే there is no guarantee that నేను తప్పు చేయను అనే గ్యారంటీ ఇస్తారా? ఎవరైనా ఇవ్వగలుగుతారా అండి? సో అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు అతని చేత్తో ఏదో చెప్పు జరిగిపోయింది, మన చేత్తో జరగదని ఏమైనా గ్యారంటీ ఉందా? లేదు ప్రభు. సో అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? మనం జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు మనం తప్పు చేస్తే మమ్మల్ని అందరూ క్షమించాలి అని ఎంత అనిపిస్తుంది. తప్పు అందరూ చేయగలుగుతారు కదా, నా చేతిలో అయిపోయింది, నన్ను క్షమించాలి అనేది అందరికీ అనిపిస్తుంది. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎక్సెసివ్ గా దూషించకూడదు, నిందించకూడదు. ఎందుకు అలా జరిగింది అని కనుక్కోవాలి, ఆయనకి సహకరించాలి, సహాయం చేయాలి. మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు, మళ్ళీ కావాలని చేస్తున్నారంటే ఆ సేవ నుంచి తీసేయచ్చు మనం ఆయన్ని. బట్ క్రిటిసిజం ఇస్ వెరీ రిస్కీ.
ఎందుకంటే వీ కెన్ ఆల్సో డూ ద మిస్టేక్. ఆ తప్పు కాకపోతే ఇంకా పెద్ద తప్పు చేయగలుగుతాం మనం, ఇంకా పెద్ద తప్పులు. మన జీవితంలో మనం ఏమి తప్పు చేయకుండా పెద్దవాళ్ళు అయిపోయామా? జుట్టు అంతా తెల్లగా అయిపోయింది, ఏమి తప్పు చేయకుండానే తెల్లగా అయిపోయింది జుట్టు. మనం అంత పర్ఫెక్టా? మనం ఎప్పుడు కోపం చూపించలేదా? రోషం చూపించలేదా? అసూయ అనిపించలేదా? కామక్రోధ లోభ మద మత్సర్య ప్రభావం కింద మనం రాలేదా? రానే లేదా? మనం ఏంటి ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి దిగి వచ్చిన వాళ్ళమా మనం? సో తప్పు జరిగితే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏదో భగవంతుడి కృప వల్ల నా చేత జరగలేదు ఈ తప్పు, పాపం ఆయన చేతిలో జరిగిపోయింది. మే కృష్ణ ఫర్గివ్ హిమ్, కృష్ణుడు అతన్ని క్షమించాలి అని కోరుకోవాలి. తప్పు చూసి మనం ఆనందించడం కానీ నవ్వడం కానీ, ఓ మై గాడ్, ఇట్స్ వెరీ రిస్కీ. ఎవరైనా చెప్తే మనం చెప్పచ్చు, ప్రభు దయచేసి తప్పర్థం చేసుకోకండి, నేను చెప్తున్నాను, మనం తప్పులు చేయకుండా బయటకు వచ్చి పైకి వచ్చేసాము. ఎన్నిసార్లు తప్పులు జరుగుంటాయి మన మూలకంగా. తప్పులు చేయడం సహజం అండి, తప్పర్థం చేసుకోవడము, సమ్ టైమ్ వి మిస్టేక్, రకరకాలుగా జరుగుతాయి అవి. ఇట్స్ బి వెరీ కేర్ఫుల్. హెల్ప్ చేయాలి, వాళ్ళకి సహకరించాలి, హెల్ప్ చేయాలి. నాయన తప్పు జరిగిపోయింది, ఐ ట్రై టు హెల్ప్ యూ, బీ కేర్ఫుల్ నెక్స్ట్ టైం అని చెప్పి మనం ట్రై చేయాలి. మళ్ళీ అదే తప్పు చేస్తే అది వేరే సంగతి, వాళ్ళని వేరే విధంగా మనం ట్రీట్ చేయొచ్చు. ఆ సేవ నుంచి తీసేయడం అనేది అలాగే చేయాలి. ఇంద్రుడు తప్పు చేశాడు, కృష్ణుడి మీదే అధికారం చెలాయించడం చూశాడు అని చెప్పి ఇంద్రుడి గురించి వ్యంగ్యంగా మాట్లాడకూడదు. కృష్ణుడు క్షమించాడు కదా. మరి కృష్ణుడు ఒకటే మాట అంటాడు, నా భక్తులకి అధికార ఏమంటారు, అధికార గర్వం, అధికారంలో ఉన్నాను, గర్వం అనేది, అహంకారం అనేది ఉండకూడదు. ఉంటే వాళ్ళు తప్పులు చేయగలుగుతారు. ఐ డోంట్ వాంట్ మై డివోటీస్ టు బి యాంగ్రీ, అరగెంట్, ప్రైడ్ఫుల్ అని చెప్తాడే కానీ వ్యంగ్యంగా మాట్లాడితే, అంత తప్పు చేసావు కదా నువ్వు, నన్నే ప్రశ్నిస్తావా, నీకు ఒక మంచి ఇది, నిన్ను ఎంత అవమానం చేస్తాను చూడు నిన్ను అని ఎప్పుడు అనలేదే. క్షమించేస్తాడు వెంటనే. క్రిటిసైజ్ చేసే వాళ్ళ హృదయం కొంచెం గట్టిగా ఉంటుంది, వాళ్ళు కక్ష పెట్టుకుంటారు. కక్షకి వైష్ణవుడి హృదయంలో చోటే ఉండకూడదు, కక్షకి రివెంజ్ ఉండకూడదు. ఓకే, నైస్ క్వశ్చన్ సత్యరాజ్. వెంకటేష్, శ్రీ గోవింద. Hare Krishna Prabhuji. Is gratitude just saying thank you or recognizing the service? గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత అనే భావన. గ్రాటిట్యూడ్ అనే భావన గురు మహారాజ్కి ఉంటుంది, ప్రభుపాద మీద ఎంత ఉంటుందంటే ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నేనేం చేశాను ప్రభుపాద ముందు, నథింగ్ ఐ హావ్ డన్. ఆయన ఎంత కష్టపడ్డారు, ఎంత త్యాగం చేశారు, ఎన్ని కష్టాలు ఎదిరించారు, ఎంత తొందరని సహించుకున్నారు, మేమందరూ ఎంత కష్టాలు ఇచ్చాం ఆయనకి అని చెప్పి గురు మహారాజ్ ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటారు ప్రభుపాద గురువు ముందు, ఆయన గురువు ముందు. మాలాంటి వాళ్ళకి, పాశ్చాత్య దేశంలో ఉండే వాళ్ళకి, సంస్కారం లేని వాళ్ళకి, బుద్ధి లేని వాళ్ళకి, జంతువుల్లాగా బతికే వాళ్ళకి సంస్కారం ఇచ్చి, భక్తి ఇచ్చి, జపమాల ఇచ్చి, భగవంతుడి దివ్యనామం ఇచ్చి, బోధించి వైష్ణవులుగా తయారు చేశారు ఆయన. పాప జీవితంలో మునిగిపోయిన వాళ్ళం మనం, అలాంటి వాళ్ళని ఎత్తి భక్తి జీవనంలో పెట్టారు. కృతజ్ఞత అని అనిపించాలి మనకి. దే ఆర్ డూయింగ్ సో మచ్ ఫర్ అస్. గురు, కృష్ణ, ప్రభుపాద్, ఇస్కాన్ మన కోసం ఎంత కష్టపడుతుంది, ఎంత చేస్తున్నారు అనే కృతజ్ఞత భావన ఉండాలి. ఆ కృతజ్ఞత భావన ఉంటే సేవ చేయాలి అని అనిపిస్తుంది.
then we will have the mood of wanting to serve Guru, Krishna, Vaishnavas. Not just saying thank you, కానీ it begins with saying thank you. ధన్యవాదాలు, వందనాలు అని చెప్పి దాంతో ప్రారంభం అవుతుంది కృతజ్ఞతా భావన. ఓకే, గుడ్ క్వశ్చన్. సో ఇంకొకటి, వన్ మోర్. సపోజింగ్ ఎవరైనా ఒక సేవ చేస్తూ ఉంటారు, బికాస్ ఆర్గనైజేషన్ దే విల్ హ్యావ్ మెనీ పీపుల్ హూ ఆర్ కంట్రిబ్యూటింగ్ టు సర్వీస్. సో సమ్ టైమ్స్ కొంతమందిని రికగ్నైజ్ చేస్తారు, కొంతమంది రికగ్నైజ్ చేయరు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా జరగకపోవచ్చు. సో ఆ టైంలో ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు వాళ్ళు బాధపడచ్చు. సో ఆ టైంలో ఎలాగా తీసుకోవాల్సి వస్తుంది? ఆర్గనైజ్ చేసేవాడు కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ పేరు వీళ్ళ పేరు వదిలేస్తే వాళ్ళకి సహజంగా వాళ్ళకి బాధ అనిపిస్తుంది. నేను అందుకనే మొన్న కూడా ప్రోగ్రామ్ జరిగినప్పుడు అందరిని పిలిచి చెప్పాను, చాలా జాగ్రత్తగా పేర్లు రాసుకోండి, ఎవరిని మర్చిపోకూడదు. మర్చిపోతే వాళ్ళకి బాధ అనిపిస్తుంది, తప్పకుండా బాధగా అనిపిస్తుంది. కానీ వీ షుడ్ నాట్ వరీ సో మచ్, మనం అంత బాధపడక్కర్లేదు. కృష్ణుడు గమనిస్తాడు, పొరపాటున జరుగుంటుందేమో అని వదిలేయాలి మనం. వాళ్ళు మళ్ళీ అలాగే చేస్తున్నారు అంటే మనకు అర్థం కావాలి, అతనికి నా మీద ఏదో అసూయ ఉంది, అసంతృప్తిగా ఉంది అని. మళ్ళీ కావాలని మన పేరు వదిలేసి మిగిలిన వాళ్ళందరి పేర్లు చెప్తున్నారంటే ఏదో నేనెప్పుడో ఆయనకి అలా చేస్తుంటే ఏదో తప్పు చేస్తుంటానేమో అని అనుకోవాలి. కానీ భగవంతుడు, గురు, కృష్ణ గుర్తిస్తే చాలు మనకి. సాధారణంగా గురువులు శిష్యుల్ని పొగడరు. సాధారణంగా పొగిడితే ఎక్కడ అహంకారం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది, ఇతరులకి అసూయ వస్తుంది అనే ఆలోచనతో పొగడరు. గురువు ఇతన్ని పొగుడుతున్నాడు కదా, అతన్ని పొగుడుతున్నాడు కదా అని ఇతరులకి చాలా అసూయ అనిపిస్తుంది. సో గురువు ఈజ్ వెరీ కేర్ఫుల్, ఇట్ డజంట్ అప్రిషియేట్ సో మచ్. కానీ వైష్ణవులు సాధారణంగా ఇతరుల్ని పొగుడుతాడు. Guru is careful, but other Vaishnavas will appreciate and glorify. మనం అనుకున్నట్టు జరిగితే మంచిది, అనుకోనట్టు జరిగితే, మనం అనుకున్నట్టు కాకుండా వేరే రకంగా జరిగితే అది కూడా మంచిదే అనుకోవాలి. ఏదో కృష్ణ వాంట్స్ టు టెస్ట్ మీ అనుకోవాలి. ఎందుకంటే మనం సేవ చేసే సేవ ఎవరో దాన్ని గమనించి గుర్తించి గౌరవిస్తారు, పొగుడుతారు అని ఆ అభిలాషతో, ఆ ఆశతో చేయకూడదు మనం. ఇది నా ధర్మం, గురువుకి ఒక సేవకుడు నేను ఉండేదే గురువు సేవ చేయడానికి. గురువు సేవ అవకాశం నాకు ఇవ్వడమే గొప్ప. ఈస్ గివింగ్ మీ ఛాన్స్, లెట్ మీ బి హ్యాపీ అని వదిలేయాలి. అది అక్కడికొక్కడ వదిలేయాలి. కానీ ద పీపుల్ హు ఆర్ ఆర్గనైజింగ్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. కొంతమంది బాధగా అనిపిస్తుంది అందరి పేర్లు చెప్పి ఒకళ్ళిద్దరు మర్చిపోతాయి. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, వెన్ యూఆర్ అప్రిషియేటింగ్ మేక్ నోట్. ముందే కూర్చుని రాసుకోండి, 10 మందికి చూపించి ఎవరిదైనా మిస్ అయిందా అని కనుక్కోండి. మరి ఎవరైనా చెప్తారు వీళ్ళ పేరు మర్చిపోయారు, వీళ్ళ పేరు చెప్పలేదంటే వెంటనే కరెక్ట్ చేసుకోండి. ఐఎమ్ వెరీ సారీ, ఐ డి నాట్ మెన్షన్ దిస్ నేమ్. ఈ పేరు చెప్పలేదు, ఆ పేరు చెప్పలేదు, నేను ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్పి వాళ్ళ పేరు చెప్పేయాలి. కొంతమందికి వాళ్ళ పేరు, వాళ్ళు చేసే సేవ గమనించి ఎవరన్నా గుర్తిస్తే ఆనందంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, ఉత్సాహం పెరుగుతుంది. దాంట్లో పెద్ద ఏం తప్పు లేదు. భగవంతుడు గమనానికి వచ్చాను కదా, ఒకసారైనా అన్నారు కదా గురువు కృష్ణ అని, అదో ఉత్సాహంతో, మరింత ఉత్సాహంతో సేవ చేస్తారు. వన్స్ యూ బికమ్ అ లీడర్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్. అంటే ఎప్పుడు గురు మహారాజ్కి ముందుకెళ్ళినా ఆయన మమ్మల్ని గమనిస్తారు, గుర్తిస్తారు, పొగుడుతారు, అప్రిషియేట్ చేస్తారని వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్. మన డ్యూటీ మనం చేసుకుంటూ పోవాలి. యాక్చువల్లీ ఎవ్రీథింగ్ గురు అబ్జర్వ్స్, బట్ దే హ్యావ్ దేర్ రీజన్. ఓపెన్ గా పొగడరేమో,
బట్ అదర్ ఆర్గనైజర్స్ జనరలీ పబ్లిక్ మీటింగ్ లో ఈ మీటింగ్ లో అందరి పేర్లు రాసుకుని వెరిఫై చేసుకుని ఓ 10 మందిని అడగాలి, ఇంకెవరిదైనా మర్చిపోయామా వదిలేసేమా అని అనుకుని చేయాలి. సో దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ గుడ్ లీడర్. ఏ పేరుని మర్చిపోతే ఇమీడియట్లీ దే షుడ్ మేక్ కరెక్షన్. నువ్వెవరు నాకు చెప్పడానికి, నెక్స్ట్ టైం చూసుకుందాంలే, వదిలే, పర్లేదు, డజంట్ మ్యాటర్. చెప్పకపోతే ఏమైంది అని. నో, వీ షుడ్ నాట్ బి లైక్ దాట్. చెప్పకపోతే ఏమైంది అంటే సమ్ పీపుల్ ఫీల్ బ్యాడ్. ఎందుకు బాధ ఎందుకు కలిగించాలి? సో మనం ఎవరి హృదయంలో బాధ కారకులు అవ్వకూడదని మనం ఆలోచించాలి. ఎవరు గమనిస్తారు నా సేవని అని అనుకుంటారో వాళ్ళు ఏదో పొరపాటును వదిలేసి ఉంటారు. నా సేవ చేస్తున్నాను, సేవ భగవంతుడు గురువు వైష్ణవుడు స్వీకరిస్తున్నాడు, అదే నాకు చాలు అని వాళ్ళు అనుకోవాలి. నా పేరు చెప్పలేదు, ఇక్కడి నుంచి నేను రాను, నాకు అవమానం చేశారు, కావాలని చేశారు, నేను ఎప్పుడో చూశాను, ఎప్పుడూ నా పేరు వదిలేస్తారు, దాన్ని అలా అనుకోక్కర్లేదు. సో ఎవరు సేవ చేస్తారో వాళ్ళు నా సేవని గమనిస్తారు, గౌరవిస్తారు, నన్ను పిలుస్తారు, మెడల్ ఇస్తారు, గార్లెండ్ ఇస్తారు, పొగుడుతారు అని ఎక్స్పెక్ట్ చేయకుండా చేయాలి. ఎవరు సేవ స్వీకరిస్తున్నారు వాళ్ళు ఎప్పుడూ కృతజ్ఞతలు చూపించాలి. అర్థమవుతుందా? వీళ్ళ ధర్మం వేరు, వాళ్ళ ధర్మం వేరు. వన్ హూ ఇస్ రిసీవింగ్ సర్వీస్ యూ షుడ్ ఆల్వేస్ రికగ్నైజ్ అండ్ థ్యాంక్ అండ్ అప్రిషియేట్. వన్ హూ ఇస్ గివింగ్ సర్వీస్ షుడ్ థింక్, అరే నేను చేసే సేవని స్వీకరించుకున్నారు, అది చాలు నాకు, వదిలేయాలి వాళ్ళు. అప్పుడప్పుడు కృష్ణుడు పరీక్షిస్తాడు మమ్మల్ని. దేనికోసం వస్తున్నావు నువ్వు? అందరు పొగుడుతారని వస్తున్నావా, నా కోసం వస్తున్నావా అని కృష్ణుడు పరీక్షిస్తాడు. మళ్ళీ అదే అవుతుందంటే మనం అప్పుడు ఆలోచించాలి, ఏదైతే వీళ్ళకి నా మీద అసూయ ఉన్నట్టుంది అని ఆలోచించాలి. ఓకే, గుడ్ క్వశ్చన్. ఎనీ అదర్ క్వశ్చన్ ఆర్ విల్ స్టాప్? కనకవల్లి మాతాజీ, ఆఫ్టర్ దట్ గంగా పలక. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ దండవత్ ప్రణాం ప్రభుజీ. దండవత్ మాతాజీ. ఇది ఇప్పుడు ఇందాక ప్రభుజీ అడిగారు కదా, అవి క్రిటిసైజ్ చేసినప్పుడు మనం క్రిటిసైజ్ చేయకపోవచ్చు, కానీ క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు మనం అక్కడ ఉన్నాం అనుకోండి, అప్పుడు మన పొజిషన్ ఏంటి? మనం చెప్పాలమ్మా, ఎవరికి చెప్పాలి, ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు, ఎవరు చెప్పాలి. అంటే మీరేం అభ్యంతరం లేకపోతే, మీరేం బాధపడరు అంటే నేను ఒక విషయం చెప్తాను, ఎందుకు అలా క్రిటిసైజ్ చేస్తారు? పాపం అతని గురించి నాకు బాగా తెలుసు, అతను అలాంటి మనిషి కాదు, కష్టపడతాడు. ఇప్పుడు ఏదో పొరపాటున జరిగిపోయింది, దాన్నే పట్టుకుని రుద్ది 10 మందికి చెప్పి 20 మందికి చెప్పి ఆయన అవమానం చేయించను ఎందుకు? వాట్ ఈస్ ఇట్? వాట్ యు గెయిన్ బై దాట్ అని చెప్పాలి. యూ షుడ్ హెల్ప్ హిమ్, సహకరించాలి, సహాయం చేయాలి. అయ్యో మనం ఎన్ని తప్పులు చేస్తామండి బాబు, మనం అటువంటి విషయాలు గర్వం చూపిస్తే తక్కువని నెక్స్ట్ క్షణం మనం భగవంతుడి చేత భగవంతుడు మనం ఏదో తప్పు చేయిస్తాడు. మనం అంత అధికారము అహంకారము చూపిస్తే తక్కువని మన చేత తప్పు చేయిస్తాడు భగవంతుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మన ప్రెసెన్స్ లో ఎవరో క్రిటిసిజం చేస్తున్నారంటే మనం చెప్పచ్చు, వై ఆర్ యూ స్పాయిలింగ్ ద హోల్ మూడ్? పూర్ మ్యాన్ ఈజ్ సిన్సియర్, ఐ నో హిమ్. పొరపాటు నీ పేరు చెప్పడం మర్చిపోయారు, కానీ మీ మీద కక్షతో కాదు కదా. మీ మీద కక్ష ఉంచుకోవడానికి కారణం ఏమి ఉండొచ్చు? అసలు ఏమి లేదు కదా. యూ కెన్ కరెక్ట్ దెమ్. ఎప్పుడు ఇంతే, నేనంటే అసూయ అది చెప్పుకున్నాడు, బాధపడే వాళ్ళు బాధపడతారు. వీ కెన్ కరెక్ట్ దెమ్. సో ఓకే, కృష్ణ హస్ సమ్ ప్లాన్. కృష్ణుడికి ఏదో నీకో నాకో ఎవరికో పాఠం నేర్పించాలని కృష్ణుడికి అనిపించి ఉండొచ్చు. కృష్ణ విల్ యాక్ట్ ఇన్ మెనీ స్ట్రేంజ్ వేస్. చాలా విచిత్రంగా కృష్ణుడి చేయి కనిపిస్తుంది మన జీవితంలో.
సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నమ్రత, వినయం, ఈ పెద్ద గుణాలు మనకి ఉండాలి, ఎప్పుడు ఉండాలి. ఓకే, గుడ్ క్వశ్చన్. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకొకటి, ఇప్పుడు మనకి సేవ ఇచ్చినప్పుడు, మనం సేవ తీసుకుంటున్నప్పుడు ఇచ్చిన ప్రభుజీ గురూజీకి మనకి ఇచ్చినట్టు తెలుసు కదా, ఇంకా వేరే ఎవరికో తెలియాలనుకోకుండా చేయడం మంచిదేమో కదా ప్రభుజీ. అంటే వీళ్ళకి తెలియాలి, వాళ్ళకి తెలియాలని కాదు, మనం చేసేది మీరు చెప్పినట్టు కృష్ణుడు చూస్తున్నాడు, గురువులు చూస్తున్నారు. ఎవరైతే మనకి అలాట్ చేశారో వాళ్ళకి మనం చేస్తున్నట్టు తెలుసు కదా, అలా పబ్లిక్ లో చెప్పకపోయినా కూడా మనం బాధపడక్కర్లేదేమో కదా ప్రభుజీ. బాధపడక్కర్లే. ఎన్నోసార్లు గురువు నమ్మకస్తుని పిలిపించి సీక్రెట్ గా ఈ సేవ చేయి, ఆ సేవ చేయి అని చెప్తారు. ఎవరికి తెలియదు, అసలు తెలియదు. గురువు ఇతనికి ఆదేశించారు, గురువు పిలిచి ఇట్లా అడిగారు, అలా అడిగారు, ఇలా చేస్తున్నాడని మన గమనానికే రాదు అసలు. హరే కృష్ణ. గమనానికి రాదు. ఎన్నోసార్లు నాకు ఈ బెంగళూరు కేసు జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు బాంబే నుంచి, ఢిల్లీ నుంచి, గురువు మహారాజ్ నుంచి కాల్ వచ్చేది, ఇది చేస్తావా, నువ్వు చేస్తావా, కెన్ యూ ఫైండ్ అవుట్ అని. బహిరంగంగా చెప్పలేం కూడా. ఎస్ గురు మహారాజ్, ఐ టేక్ కేర్ ఆఫ్ దట్ అని నేను చెప్పి ఊరుకుంటాను అంతే. ఆయనకి తెలుసు, నాకు తెలుసు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు. కొంతమంది ఎవరో తప్పు చేస్తారు, పెద్ద పెద్ద తప్పులు చేస్తారు. గురు మహారాజ్ విల్ ఆస్క్ మీ ఆర్ ఆస్క్ సంబడి, వెళ్ళి ఆయనతో మాట్లాడు, చెప్పు తప్పు చేశాడు, ఇది అయింది, అదైంది, ఇట్స్ మై ప్లాన్ డిజైర్, ఎవరికి తెలియకుండా వేరే చోటుకి వెళ్ళని, వేరే చోట ఏదో సేవ చేసుకొని బహిరంగం అవుతే అందరికి అవమానం అవుతుంది, ఆయనకు కూడా, ఆయన ఫ్యామిలీకి అవమానం అవుతుంది. అలాగే రకరకాల సేవలు ఉంటాయి. కొంతమందికి అందరికీ తెలియాలని, అన్ని సేవలు అందరికీ తెలియాలని అవసరం లేదు. అంత నమ్మకం ఉండాలి గురువుకి మన మీద. మనం వెళ్ళి ఆ సేవ చేసి గొప్ప చెప్పుకోవడం, నేనే చేశాను, గురు మహారాజ్ నాకే అన్నారు, నన్నే అన్నారు, ఇదే అన్నారు, నన్ను చేయమన్నారు, అలా చెప్పుకోండి. నీ నాట్ డూ దాట్. అర్థమైందా? హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడికి, గురువుకి, వైష్ణవులకి మన మీద అంత నమ్మకం ఉండాలి. ఇతను ఏం చెప్పినా బాధ్యతతో చేస్తాడు, దురుపయోగించుకోడు. ఆ నమ్మకాన్ని, ట్రస్ట్ ని దురుపయోగించుకోడు. అంతవరకు నమ్మకం ఉండాలి గురువుకి మన మీద. అన్కండిషనల్ గా చేస్తాడు, ఇన్ని నమ్ముకుని మనం చెప్పచ్చు. కొన్నిసార్లు ఇదో అవుతుంటాయి, ఎక్కువ తక్కువ వైష్ణవుల మధ్య. గురు మహారాజ్ పిలిచి నువ్వు కెన్ యూ గో దేర్ అండ్ టెల్ హిమ్, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయి, అలా ఎక్స్ప్లెయిన్ చేయి అతనికి అని చెప్తారు. మనం బహిరంగంగా చెప్పుకోలేము అసలు. ఇక్కడ చేసి అక్కడికి వదిలేయాలి అంతే. సింప్లీ ఫర్గెట్ దాట్. గురువుకి నా మీద అంత నమ్మకం ఉంది కదా అని మనం ఆనందించాలి. సేవ దొరకడమే మహాభాగ్యం అనుకోవాలి, గుర్తింపు కోసం. దట్ ఈస్ కాల్డ్ పర్సనల్ అండ్ కాన్ఫిడెన్షియల్ సర్వీస్. అంటారు పర్సనల్ సెక్రటరీ అంటారు కదా తెలుగులో. పర్సనల్ సెక్రటరీ అంటారు. ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళకి దే విల్ హ్యావ్ పర్సనల్ సెక్రటరీ. అంటే వాళ్ళకి చెప్తారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎవరికి తెలియదు అనమాట. అది ఓకే. గంగ పలకాలు. ఎస్, మంచి క్వశ్చన్ అమ్మా, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు, దండత్ ప్రణామ్. ఎస్ ప్రభు. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ క్లాస్ ప్రభు. ఇట్స్ రియలీ ఎన్లైటింగ్. చాలా బాగుంది క్లాస్. సో ఐ హావ్, నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి ప్రభు. ఫస్ట్ క్వశ్చన్, మనం ఎవరికైనా సేవ ఇచ్చినప్పుడు అది సరిగా జరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి మనం వాళ్ళని అడిగితే, అంటే వాళ్ళు మళ్ళీ మనని, అంటే ఇచ్చారు కదా, చేస్తున్నాను, నా మీద నమ్మకం లేదా, అంత అనుమానమా, ఎవరు చెప్తే మీరు అడుగుతున్నారు అనే ఫాల్ట్ ఫైండింగ్ మెంటాలిటీతో ఉన్న డివోటీస్తో ఎలా డీల్ చేయాలి? అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, ఎవరు అంటే వాళ్ళకి చనిపోయినా పర్వాలేదు, కానీ నేను రైట్ గా ప్రూవ్ చేసుకోవాలి అనేటటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి డివోటీస్ తో ఎలా డీల్ చేయాలి? ఫస్ట్ క్వశ్చన్ మనం అడిగినప్పుడు ఏదో సేవ ఇస్తాము, ఈ సేవ ఇచ్చిన వాళ్ళకి ఎప్పుడు అధికారం ఉంటుంది అడగడానికి.
ఏం జరుగుతుంది, ఆర్ యూ ఓకే, ఆర్ యూ ఏబుల్ టు డూ, ఆర్ యూ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్స్. ఆ అధికారం ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు అడిగితే మనకి నన్ను అవమానం చేస్తున్నారు, నా మీద నమ్మకం లేదు అని అనుకోవడం ఇమ్మెచ్యూరిటీ, చైల్డిష్నెస్, అంటే చిన్నపిల్లలు ఉన్నట్టు అవుతుంది. సేవ ఇచ్చే వాళ్ళకి ఎప్పుడూ అధికారం. మనకేం తెలుసు ఎంత ముఖ్యం ఈ సేవ, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ అవర్ గురు, అవర్ అథారిటీ అని మనకి తెలియకపోవచ్చు. సేవ ఒప్పుకుని చేస్తున్నామంటే మనం ఆ అధికారం అతనికి ఇచ్చినట్టే లెక్క. ఎప్పుడు అంటే ఆయన ఫోన్ చేసి లేకపోతే పిలిపించి అడగచ్చు, ఆయన జరుగుతుందా, ఆయన కలిసేవా, మాట్లాడేవా, ఆయన ఏమన్నారు, స్పందించాడా, ఏ విధంగా స్పందించాడు అని అడిగే అధికారం ఎప్పుడూ ఉంటుంది అతనికి. నన్ను తర్పర్థం చేసుకోకూడదు, దట్ ఈస్ చైల్డిష్నెస్. మనం కూడా రెస్పెక్ట్ఫుల్ గా అడగాలి. నీకేదో ఇచ్చేనులే, నీకు ఇచ్చిన దగ్గర నుంచి టెన్షన్, నువ్వు చేస్తావా లేదా తెలీదు, నువ్వు దేనికి పనికిరావు, నీకు ఇవ్వడమే తప్పయింది అని ఆ విధంగా అడగకూడదు. ఎలా అడగాలంటే, ఐ యూ డూయింగ్ ఓకే, ఇస్ ఇట్ గోయింగ్ ఆన్, యూ నీడ్ సమ్ హెల్ప్, ఇంకేమైనా హెల్ప్ కావాలా నీకు, స్పందిస్తున్నాడా, కలిసేవా, మాట్లాడేవా, ఆయన ఏమంటాడు, 2 రోజులు అయ్యాక నీకు చెప్తాను అంటున్నాడా, సరే. నువ్వు చెప్పిన వెంటనే ముఖంలో ఏది కోపం కనిపించిందా, ఏం కనిపించింది. అందుకనే భగవాన్ శ్రీ రామచంద్ర యూజ్డ్ హనుమాన్ ఫర్ కాన్ఫిడెన్షియల్ సర్వీసెస్, లక్ష్మణ హనుమాన్ ఫర్ కాన్ఫిడెన్షియల్ సర్వీసెస్. అండ్ రామ వుడ్ ఆస్క్, అడగడంలో ఏం తప్పలేదు, ఆయనకు ఆ అధికారం ఉంటుంది. రెండోది, కొంతమందికి నేను చేసేదే కరెక్టు అని సాధించాలని ఎంతో మందికి అలా అనిపిస్తుంది. అది కూడా ఏమంటారంటే దాన్ని చూడండి, ఒక సేవ అనేది మన చేతికి వస్తే మనకేదో అనిపించవచ్చు, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని. సేవ ఇచ్చిన వాళ్ళకు కూడా అనిపించవచ్చు, అలా జరిగితే బాగుంటుంది, ఇలా జరిగితే బాగుంటుంది అని. కానీ నిజంగా మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇది నా అభిప్రాయం, కానీ భగవంతుడి అభిప్రాయం ఏముంటుందో ఎవరికి తెలుసు, అది చూద్దాం. వాట్ గాడ్ వాంట్స్, వాట్ కృష్ణ వాంట్స్, వాట్ గిరిధారి వాంట్స్, లెట్ us వెయిట్ అండ్ సీ అని ఆ భావనతో ఉండాలి మేము. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? భగవంతుడి ఆలోచనలే వేరే ఉండొచ్చు, నేను ఇలా అనుకోవచ్చు, ఆయన అలా అనుకోవచ్చు, వేరే వాళ్ళు అనుకోవచ్చు, కానీ జరిగేది ఏంటంటే భగవంతుడి ఆలోచన ప్రకారం జరుగుతుంది, జరగాలి. సో నేను రైటు, సో మీరు మీ అభిప్రాయంలో, మీరు ఆలోచనలో, మీకు ఆలోచన శక్తి ఎంత ఉందో దాని వరకు మీరు రైట్ అనుకోవచ్చు మీరు, బట్ దట్ మే నాట్ బి గవర్నమెంట్ కృష్ణస్ ఐడియా. ఇతను ఈ తప్పు చేశాడు, ఇతన్ని తిట్టాలి అని మనం అనుకోవచ్చు, ఇతనికి శిక్ష పడాలి అని. భగవంతుడు వేరే దృష్టితో చూడొచ్చు. మొట్టమొదటిసారి పాపం తెలియకుండా పొరపాటు జరిగిపోయింది, ఆయన క్షమించాలని భగవంతుడు ఆలోచన ఉండొచ్చు, నాకు తెలీదు మనకి. సో నేనే రైటు, ఈ న్యాయ గ్రంథం ప్రకారం ఇలా జరగాల్సింది సాధించవచ్చు, కానీ భగవంతుడి ఉద్దేశం ఏముందో అది వేరే ఉండొచ్చు కదా. ద లార్డ్ మే హ్యావ్ సెపరేట్ ప్లాన్. భగవంతుడు మీ సేవకుడు కాదు కదా, మీరు భగవంతుడి సేవకులు. నిజంగా చెప్పాలంటే గురువు ఆదేశించారు, మనం అది ప్రామాణికంగా కరెక్ట్ గా చేయడానికి ప్రయత్నిస్తాం. అది జరిగేది వేరే విధంగా అవ్వచ్చు, దట్ ఈస్ అప్ టు కృష్ణస్ ప్లాన్. ఏం జరుగుతున్నది అనేది నాకు తెలియదు, గురువుకి తెలీదు, సేవ ఇచ్చిన వాళ్ళకి కూడా తెలీదు, ఆ కృష్ణుడికి ఒక్కడే తెలుస్తుంది. అందరికీ ఆశ్చర్యం కలిగేలా జరగచ్చు, ఎన్నోసార్లు మనం ఒక అనుభవం ఉంటుంది. మనం ఇతను ఒక విధంగా స్పందిస్తాడు అనుకుంటాం, అతను వేరే విధంగా స్పందించవచ్చు, ఆయన కోపం రావచ్చు, మనం అనుకోకుండా ఆయన కోపం రావచ్చు, ఆయన బాధపడవచ్చు, తెలీదు. యాక్చువల్లీ దిస్ వరల్డ్ ఈస్ కంట్రోల్డ్ బై కృష్ణ, నాట్ బై యూ, నాట్ బై మీ, నాట్ బై రూల్ బుక్. కృష్ణుడే. ఏం జరిగేదేదో మనకు తెలీదు, అది భగవంతుడు
అనుమతి లేకుండా జరగదు. సో వీ కెనాట్ బి ఓవర్ కాన్ఫిడెంట్. నేను చేసింది కరెక్ట్, మీరు చేసిందే తప్పు. అంటే యు ఆర్ మిస్సింగ్ ద పాయింట్. కృష్ణ వాంట్స్ టు అచీవ్ సంథింగ్ and you are not cooperating with Krishna's plans. You are only thinking about yourself. నువ్వు నీ ఆలోచన శక్తిలోనే సీమితం అయిపోయావు నువ్వు. భగవంతుడి దృష్టిలో భగవంతుడు ఏం సాధించాలనుకున్నాడు మనకేం తెలుసు. కృష్ణ మే యువర్ ప్లాన్ ప్రివైల్ అని అనుకోవాలి. నీ ఉద్దేశం, నీ ఆదేశం, నీ సంకల్పం అదే జరగని అని అనుకోవాలి. నీ సంకల్పం జరిగినప్పుడు నాకు ఆ సేవ చేసే భాగ్యం నాకుంటే చాలు. నీ ఇచ్చ ప్రకారం నువ్వు ఏం సేవ చేయాలనుకుంటున్నావు, ఏ విధంగా నడిపించాలనుకుంటున్నావు అదే విధంగా నడిపించు. దాంట్లో నాకు ఏదైనా ఒక చిన్న పాత్ర, నాకేమైనా ఒక చిన్న రోల్ నీ చేతిలో ఒక కీలు బొమ్మలాగా అవి అవకాశం ఇస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ హ్యావ్ నో పర్సనల్ ఒపీనియన్. నా స్వంత ఒపీనియన్ ఏం లేదు. నా స్వంత ఒపీనియన్ ఎవరికి తెలియక్కర్లేదు కూడా. వి వాంట్ టు నో వాట్ ఈస్ కృష్ణాస్ ఒపీనియన్, గురు కృష్ణాస్ ఒపీనియన్. ఇప్పుడు విభీషణుడు వస్తాడు రామచంద్రుడి దగ్గరికి. హనుమంతుడు ఒకలా మాట్లాడతాడు, సుగ్రీవుడు ఒకలాగా మాట్లాడతాడు, అంగదుడు ఇంకోలాగా మాట్లాడతాడు. విభీషణుని తీసుకోవాలి మన పక్షానికి లేదా అని. సుగ్రీవుడు మాట్లాడతాడు. సుగ్రీవుడు మాట్లాడాక భగవంతుడు శ్రీరామచంద్రుడు అంటాడు, సుగ్రీవుడు మాట్లాడేంత పర్ఫెక్ట్ అకార్డింగ్ టు శాస్త్ర, నీతి శాస్త్రాలు అవన్నీ చూస్తే పర్ఫెక్ట్ గా ఉంటాయి. పర్ఫెక్ట్. ఎవరికి నీతి శాస్త్ర జ్ఞానం సంపూర్ణంగా పరిపూర్ణతతో ఉందో వాళ్ళే ఇలా మాట్లాడగలుగుతారు అని కూడా అంటాడు రామచంద్రుడు. కానీ సుగ్రీవుడు రామచంద్రుడితో ఒప్పుకోడు. సుగ్రీవుడు అంటాడు ఇతన్ని స్వీకరించకూడదు అంటాడు. రామచంద్రుడు అంటాడు కరెక్టే నువ్వు చెప్పేది నీతి శాస్త్రాల ప్రకారం, కానీ అయినా సరే నేను విభీషణుడిని ఎందుకు ఒప్పుకుంటాను నా పక్షంలో చేర్చుకోవడానికి రాముడు ఇస్తాడు కారణం. రెండోసారి రాముడు కారణం చెప్పినా మీరు చెప్పే కారణాలు వింటే నేను చెప్పిన కారణాల కన్నా దే ఆర్ బెటర్, మీరు ఎందుకు ఒప్పుకుంటారు అని నాకు ఇప్పుడు తెలుస్తుంది. కానీ నాకు మీరు చెప్పిన కారణాలు విన్నా ఐ డోంట్ థింక్ వీ షుడ్ యాక్సెప్ట్ విభీషణుడు అని చెప్పి మరిన్ని కారణాలు ఇస్తాడు సుగ్రీవుడు. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? హీ విల్ గివ్ సమ్ మోర్ రీజన్ సేయింగ్ నో యూ కెనాట్ యాక్సెప్ట్ సుగ్రీవ అని చెప్పి ఇంకా కారణాలు ఇస్తాడు. అప్పుడు రామచంద్రుడు సుగ్రీవుడు ఇచ్చే కారణాలు విని అబ్బా బాగా మాట్లాడేవే, వెరీ నైస్లీ యూ స్పోకన్ అని చెప్పి భగవంతుడు శ్రీరామచంద్రుడు మరిన్ని కారణాలు ఇస్తాడు ఎందుకు నేను సుగ్రీవుడు విభీషణుని నేను ఒప్పుకోవాలి అని. అది ఇంకో రోజు ఎప్పుడైనా వాట్ ఆర్ ద డీటెయిల్స్ అనేది చెప్తాను. ఏం చెప్తాడు ఫస్ట్, సెకండ్ టైం సుగ్రీవుడు ఏమంటాడు అని, రామచంద్రుడు ఏ విధంగా జవాబిస్తాడు అనేది. సో రెండోసారి కూడా వాళ్ళిద్దరిలో ఇది వ్యత్యాసం వస్తుంది, అభిప్రాయ వ్యత్యాసాలు ఉంటాయి. రెండోసారి కూడా మూడోసారి కూడా సుగ్రీవుడు ఎదిరిస్తాడు. ఐ డోంట్ థింక్, అరే తన పరివార సదస్సులన్నీ వదిలేసాడు, వచ్చాడు బలి పశువుగా వదిలేశాడు. హీ సాక్రిఫైస్ హిజ్ ఓన్ ఫ్యామిలీ. మమ్మల్ని ఈ రోజు పరిచయం అయిన మమ్మల్ని వెన్ హౌ ఈజీ ఇట్ ఇస్ టు సాక్రిఫైస్ ఫర్ హిమ్. ఎప్పటి నుంచో ప్రాణ సంబంధం, అంటే బంధువులు మిత్రులు కాదు, దే ఆర్ యాక్చువల్లీ రిలేటివ్స్, హాఫ్ బ్రదర్ రావణాసుడు. అతన్నే వదిలేసి వచ్చాడు, ఈ రోజు వస్తున్నాడు. అతన్ని ఏమో ఆలోచించకుండా మమ్మల్ని కూడా వదిలేగలుగుతాడు కదా అని చెప్పి మూడోసారి కూడా రాముడు వాదిస్తాడు, నో ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ హిమ్ అని చెప్పి కారణాలు ఇస్తాడు. కారణాలు ఇచ్చే ఆఖరికి సుగ్రీవుడు ఒప్పుకుంటాడు. నో ఐ అండర్స్టాండ్ వై యూ హ్యావ్ టు యాక్సెప్ట్ హిమ్ అని సుగ్రీవుడు ఒప్పుకుంటాడు. సుగ్రీవ్ విల్ యాక్సెప్ట్ దట్ నౌ ఐ కెన్ అండర్స్టాండ్ వై యూ వాంట్ టు యాక్సెప్ట్ హిమ్ అని చెప్పేసి ఒప్పుకుంటాడు. అప్పుడు రామచంద్రుడు అంటాడంట, ఐఎమ్ లక్కీ టు హ్యావ్ ఎ ఫ్రెండ్ లైక్ సుగ్రీవ, ఐఎమ్ బ్లెస్డ్. నా హితైషి ఏమంటారు, హితాభిలాషి ఏమంటారు, ఈజ్ మై ట్రూ శ్రేయోభిలాషి. 3 సార్లు నాకు ఆయన ఎంత నా శ్రేయోభిలాషి అవ్వకపోతే ఎంత ప్రయత్నం చేస్తాడు. అతని దృష్టిలో నాకు అపాయం ఏ కారణానికి ఐ షుడ్ నాట్ బి ఫీలింగ్ థ్రెటెండ్ బై విభీషణ అని ఎంత నా శ్రేయోభిలాషి లాగా మాట్లాడాడే కానీ
నన్ను ఎదిరించడానికి అలా మాట్లాడలేదు ఇతను. ఈజ్ నాట్ ఛాలెంజింగ్ మీ, ఈజ్ సబ్మిటింగ్ యాజ్ ఎ వెల్ విషర్ అని చెప్పి లక్ష్మణ్తో చిన్న ఇన్ అ స్మాల్ వాయిస్ he will tell Lakshmana, I'm actually blessed to have a friend like Sugriva. He's my true friend అని అంటాడంట. నా ఎంత శ్రేయోభిలాషి ఇతను. సో వి డోంట్ నో వాట్ కృష్ణ వాంట్స్ వాట్. సో నేను చేసింది కరెక్టే, సుగ్రీవుడు కూర్చుంటే అతను చెప్పింది కరెక్టే, బట్ రామచంద్రుడు హృదయంలో వేరే ఏదో ఉంటుంది. సో మనం కరెక్ట్ తప్పు అనేది దట్స్ నాట్ ఇంపార్టెంట్. వాట్ కృష్ణ వాంట్స్ టు అచీవ్ ఇస్ ఇంపార్టెంట్, వాట్ గురు వాంట్స్ టు అచీవ్ ఇస్ ఇంపార్టెంట్. ఎన్నోసార్లు గురు మే బి కైండ్, తప్పు చేసిన సరే వేరే చోటకు పంపించేస్తున్నాను, తప్పు చేశాడు కాబట్టి, కానీ ఐ డోంట్ వాంట్ హిమ్ టు ఫీల్ బ్యాడ్. నువ్వు ఈ లెటర్ తీసుకెళ్ళి అతనికి గివ్ హిమ్ సమ్ మనీ. కొత్త చోటుకి వెళ్తున్నాడు, డబ్బులు అవశ్యం అవుతాయేమో, మేబీ హీ విల్ నీడ్, బికాస్ హీ హెస్ డన్ సమ్ మిస్టేక్ హియర్, దే ఆర్ సెండింగ్ హిమ్ టు సమ్ అదర్ ప్లేస్, సో ప్లీజ్ గివ్ హిమ్ సమ్ మనీ అని ఏదో. సి గురు హ్యాస్ హిజ్ ఓన్ మైండ్, కంపాషన్, కరుణ ఏ విధంగా చూపించాలో అనుకుంటారు. సో రైట్ తప్పు అనేది ఎప్పుడు వాదించకూడదు. వాట్ కృష్ణ వాంట్స్, వాట్ గురు వాంట్స్ అది వాదించాలి మనం. మన అభిప్రాయం చెప్పి వినాలి, చూసుకోవాలి, చూడాలి. ఆఖరికి సుగ్రీవుడు ఒప్పుకుంటాడు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ లార్డ్ రామ దట్ యుర్ నాట్ మిస్అండర్స్టాండింగ్. నేను 3 సార్లు కూడా మీ మాటకి ఒప్పుకోలేదు, కానీ మీరు నన్ను తప్పర్థం చేసుకోలేదు అని చెప్పి సుగ్రీవుడు చాలా ఆనందిస్తాడు. నా అభిప్రాయంలో ఇది నేను చెప్పాలని, ఐ మీన్ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు ఛాలెంజ్ యూ, బట్ ఐ హ్యావ్ టు టెల్ యూ అని చెప్పి చెప్తాడు. సో అందుకనే శాస్త్రాలు చదవాలి మనం. తప్పు రైట్, దిస్ ఇస్ మై రైట్, దిస్ ఇస్ మై ఒపీనియన్, ఇట్స్ వెరీ చైల్డిష్. నేను రైటు, నేను చెప్పేదే రైటు. అయ్యో అక్కడ భగవంతుడి ఉద్దేశం ఏముందో అనేది గమనించాలి. కానీ రాముడు అంటాడు, ఎవరికి శాస్త్రజ్ఞానం పరిపూర్ణత ఉందో అలాంటి వాళ్ళే సుగ్రీవుడు మాట్లాడగలుగుతారు. కానీ అతను చెప్పింది శాస్త్రం ప్రకారం సరి అయినా నా మాట ఒప్పుకుంటున్నాడు, ఈజ్ యాక్సెప్టింగ్ మై ఒపీనియన్ అని రాముడు అంటాడు. అలాగే అదే సన్నివేశం జరిగినప్పుడు హనుమంతుడు చెప్తాడు, తన అభిప్రాయం ఇస్తాడు. హనుమంతుడు తన అభిప్రాయం ఇచ్చినప్పుడు రాముడికి అనిపిస్తుందంట, వాల్మీకి రామాయణంలో ఉంది. హనుమంతుడు రాముడికి ఏమనిపిస్తుందంటే, నా మనసులో ఉన్న మాట పలికేడి తను. He has spoken the words that are there in my heart. I'm very happy with Hanuman అంటాడు. సో దిస్ ఈస్ అ వెరీ, మనం అభిప్రాయం చెప్పి వెనకడుగు వేసుకుని చూడాలి మనం. ఓకే, లెట్ మీ సీ వాట్ కృష్ణ వాంట్స్, హౌ హీ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. ఏం చేస్తాడు భగవంతుడు, ఎలా చేయిస్తాడు, ఆ కుతూహలతో ఒక వెనకడుగు వేసుకుని చూడాలి. నేను చెప్పాను, నాదే రైటు, అలాగే జరగాలి, నో 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 నో. అలాంటి వాళ్ళు తమ గుణం రజగుణంలో ఉన్న భక్తులు అంతే. దట్స్ వాట్ ఐ కెన్ సే. శుద్ధ సత్వానికి వచ్చారంటే దే విల్ వెయిట్ అండ్ వాచ్, లెట్స్ సీ వాట్ కృష్ణ వాంట్స్ అని కుతూహలంతో ఎదురు చూస్తుంటారు. ఎన్నోసార్లు మేము మన అభిప్రాయం గురుమహారాజ్కి ఇస్తాం, గురుమహారాజ్ దిస్ మై ఒపీనియన్ అడుగుతారు కూడా, వాట్ యూ థింక్ అని అడుగుతారు. కానీ వీల్ వెయిట్, అందరి అభిప్రాయం విని గురుమహారాజ్ తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి హీ విల్ సే వై ఐఎమ్ డూయింగ్ దిస్ అని. ఓకే, గుడ్ క్వశ్చన్ గంగపాలక. Okay, we'll stop. Govardhan has something to say. We'll stop after that. Thank you, bro. Was I clarifying you sufficiently, Gangapalaka? Yeah, yes, bro. 100%. Thank you. Govardhan, tell me. Hare Krishna, Prabhu. It's a wonderful session, Prabhu. At the right time, we got this class, Prabhu. Thank you so much. And I just want to say sorry to all the devotees. I know that few of the Kuntamani devotees, we could not honor it, Prabhu, but there was a reason for that. We kept it separately for the devotees who are doing some services regularly.
And because of time constraint at the spot, really apologize to the devotees. We could not honor, we recognize. ప్రతి ఒక్కరు మాకు ఉండే because of time and resources at spot we have taken a decision that we will organize some other time program. Just want to convey this message. Sorry, message for all. Thank you very much. Very nice. I'm very grateful to you. అందరూ విన్నారా? గోవర్ధన్ ప్రభు చెప్పడం సెడ్ ఈస్ సారీ, కొంతమంది పేర్లు ఆ రోజు చెప్పలేకపోయాం, అనివార్య పరిస్థితి. బట్ వీఆర్ హ్యావింగ్ ఎ సెపరేట్ మీటింగ్, విల్ ఆనర్ ఎవ్రీబడి అని. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. श्री श्री राधा मदन मोहन जगन्नाथ बलदेव सुभद्रा माई श्री श्री गौर निताय की जय. जगत गुरु पति पावन श्रील प्रभुपाद की जय. हरि बोल. Thank you very much. Thank you so much, Prabhuji. Hare Krishna, Dandavat Pranam. Thank you, Prabhuji. Hare Krishna, Dandavat. Prabhuji, Dandavat Pranam. Thank you, Prabhuji. Hare Krishna. Thank you, Prabhuji. Thank you so much. Thank you, Prabhuji. Dandavat Pranam. Thank you, Prabhuji. Dandavat Pranam. Hare Prabhuji, Krishna. Hare Krishna. ధన్యవాదాలు, చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. Thank you so much, Prabhuji, for wonderful prayers. Thank you. Hare Krishna. Hare Hare Bol. Class Copy this. Recording